ఈ సినిమాని ప్రకటించిన కొత్తలో కళ్ళు చెదిరిపోయే రేంజ్ బిజినెస్ ఆఫర్స్ వచ్చేవి. కానీ ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత గొప్ప ఆఫర్స్ ఏమీ రావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ జరిగింది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్ వరల్డ్ వైడ్గా ఈ చిత్రానికి ఫ్రీ రిలీజ్ బిజినెస్ 115 కోట్ల రూపాయలకు జరిగింది. బాలయ్య మార్కెట్ రేంజ్కి ఇది చాలా ఎక్కువే. కానీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి బోయపాటి శ్రీను తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు ప్రమోషన్స్ కూడా నాన్ స్టాప్గా చేస్తున్నారు. అనేక ఈవెంట్స్ని కూడా ప్లాన్ చేశారు. ఇకపోతే రీసెంట్గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. ముఖ్యంగా ఓవర్సీస్ ఆడియన్స్ అయితే ఈ చిత్రాన్ని పూర్తిగా నిరాకరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం $1,26,000 మాత్రమే వచ్చాయి. ఇక $1 మిలియన్ ప్రీమియర్ షోస్ నుంచి వస్తాయని అనుకున్నారు. కానీ బాలయ్య గత చిత్రం డాకు మహారాజ్ ప్రీమియర్స్ గ్రాస్ని కూడా దాటేలా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు అంతకుముందు ఉన్నంత హైప్ లేదు. చూడాలి మరి విడుదలయ్యాక ఎంతవరకు ఈ సినిమా రీచ్ అవుతుందో అనేది.